అన్ని చూసిన రీల్సే వస్తాయి. అయ్యో దేవుడా, ఎందుకు నాకు ఇంత అందాన్ని ఇచ్చో? నా అందం నుంచి ఇంత మా అక్కకి ఇచ్చిన ఇప్పటివరకు పెళ్ళైపో. కాకి పిల్ల కాకికే ముద్దన్నట్టు నీకు నువ్వు అద్దంలో చూసుకొని మురవడం కాదే, ఆ అందంతో పాటు కొంచెం అందం ఇచ్చిన అయిపో దేవుడా. టీబీ వచ్చిన పేషెంట్ లా ఉన్నావు. కుల్లే అక్క కుళ్ళు నీకు. నా అంత అందంగా లేవని చెప్పి నా మీద ఏడుపు నీకు. ఊరిని ఏషాలు, నిన్ను చూసే నేను ఏడవాలిగా. ఇంత అందంగా రెడీ అయ్యి గుడికి వెళ్తే గుడికి వచ్చిన భక్తులు దేవుని చూడకుండా నన్నే చూస్తారు కావచ్చు. దిష్టి చుక్క పెట్టుకోవాలి. ఇక దిష్టి చుక్క పెట్టుకోవడం ఎందుకే చెల్లె? నీ ముఖం పైన ఉన్న మేకప్ మొత్తం తీసేస్తే నువ్వే దిష్టి బొమ్మలాగా ఉంటావు. అదే అక్క, మన ఇంటి ముందు దిష్టి బొమ్మ లేదు కదా, నీ ఫోటో కట్టించి పెడదాం అనుకుంటానా. నా ఫోటో ఇంటి ముందు పెట్టడం ఎందుకే? ఆల్రెడీ నువ్వు ఇంట్లో ఉన్నావు కదా. ఇగో అక్క, నేను రోజు గుడికి పోతాను కాబట్టి నా భక్తి అంతా దేవుని మీద ఉంది. ఈ రోజు నేను వదిలేస్తాను పో. సరే కానీ చెల్లె, నువ్వు ఏ టెంపుల్కి వెళ్తున్నావు నాకు చెప్పే. 108 ఫోన్ చేసి 3 అంబులెన్స్లు రమ్మని చెప్తా. ఏ నీతో నాకేంది ఈ అంటే ఏంది? ఇంకా ఫోన్ చేసలేదు, అసలే టెంపుల్కి వెళ్ళాలి. ఏమైంది? నేను రెడీ అయినా, స్టార్ట్ అవ్వాలా టెంపుల్కి? ఏంది ఏం మాట్లాడతాను? చుట్టూ వచ్చిందా? మార్నింగ్ 6కి లేచి ఇంతగానం రెడీ అయినా, ఇదంతా వేస్టేనా? ఇక దేవుడా నువ్వు ఉన్నావు. నీ అవ్వ, ఇంట్లో అందరు నా మీద ఏడ్చేటోళ్ళే, అందుకనే ఇట్లా జరుగుతుంది. నీ అందానికి ఆ దేవుడు భయపడ్డట్టున్నాడే, అందుకే నీకు ఇట్లా అయింది. అక్క ఇప్పటికే మస్తు కోపంలో ఉన్నా, నా జోలికి రాకు నువ్వు. వస్తా, ఏం చేస్తావే? అయ్యో రామా, పొద్దున్నే లొల్లి తయారు చేస్తానులానే. బిడ్డ బోలుదోమని అన్నారు, ముగ్గయ్యని అన్నారు, కనీసం ఇంకా బోలని తెచ్చి బయట అది నేను దోముకుంటా. అమ్మ బోలడ్డు టెవర్ దేన్ని? చిన్న బిడ్డ, దాన్ని బయట ఏమను. చిన్నదానా, రాత్రి తిన్న బోలని తెచ్చి బయట రాదు, ఏం లొల్లి పెట్టుకుంటారు? అంటే అమ్మ అక్క చెప్పిందని చెప్పి నన్ను బోల్ బయట పెట్టమంటానవా? అక్క చెప్పుడు ఏమున్నదే, నువ్వు ఇంటికి చిన్నదానివి చేసేదానివి కాదా? ఎందుకే అమ్మ ప్రతి ఇంట్లో చిన్న బిడ్డలని అంత చీప్గా తీసి పడేస్తారు? చిన్న బిడ్డలు అంటే అంత చీప్గా అవపడతానా అమ్మ మీకు? నిన్ననో ముగ్గేసుడు బోలు దోవడానికి లొల్లి పెట్టుకున్నారు, కనీసానికి బోలన్న తెచ్చేయకపోతే రేపు అత్తగారింటి వెనక ఏం చేస్తారే? రేపు అత్తగారింటి వెనక పని చేయకపోతే మీ అమ్మ ఎట్లా పెంచిందని అందంటారే? అమ్మ నువ్వేం భయపడకమ్మా, మా అత్తగారింటి కాడ నీ పెంపకానికి మంచి పేరు తీసుకొస్తా. మంచి పేరు ఏం తెచ్చినావు కానీ బిడ్డ, చిన్నదానికి ఏం చెప్తావు? బోలు తెచ్చి బయట, నువ్వు పెద్దదానివి కదా. ఇంటికి పెద్ద బిడ్డలాగా చెప్తుండేనే చెల్లె, బోలు తీసుకొచ్చి బయట. అమ్మ ఇప్పటిదాకా నేను బాధ పెట్టడం ఎందుకని చెప్పి ఆ బోల్ దోమదాం అనుకున్నా, కానీ అక్క చెప్పింది కదా, ఇప్పుడైతే అస్సలే దోమ. అమ్మ ఇంటికి చిన్న బిడ్డనే ఏం పని చేయని వట్టిగా కూర్చుంటాను, నేనెందుకు చేస్తేనే? అదే అమ్మ, అందరూ పెద్ద బిడ్డని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు కదా, నేనైతే అక్కనే ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను, అందుకే హరామ్స్ గా కూర్చుంటాను. ఎందుకే చెల్లె ఎక్కువ మాట్లాడుతున్నా? పని చేయ చేతనైతలే అని చెప్పారా? అదే నాకు కాదే, నీకు పని చేత కాకేమో నా మీద సాకులు చెప్పకుండా కూర్చుంటాను ఖాళీగా. అబ్బా నీ నిన్నే సాకులు చెప్పాలి, నువ్వు నీ ఏషాలు. అమ్మ అక్క ఎక్కువ మాట్లాడుతుంది. ఏషాలు అంట ఏషాలు, ఎవరు ఏషాలు ఇస్తాను చెప్పు? అమ్మ పని చేయ చేత కాక సాకులు చెప్పినా అని చెప్తాను. నేనేం సాకులు చెప్పినా చెప్పే. ఫస్ట్ నేనేం వేషాలు వేసినా చెప్పే అక్క. నువ్వు నేనేం సాకులు చెప్పినా చెప్పే. ఏం వేషాలు వేసినా చెప్పు. నువ్వు ఏం సాకులు చెప్పినా చెప్పు. నువ్వు చెప్పు ఫస్ట్. నువ్వు చెప్పు ఫస్ట్. ఫస్ట్ నేనేం వేషాలు వేసి నువ్వు చెప్పక్క, నీ సాకులు నేను చెప్తా తర్వాత. నేనేం సాకులు చెప్పినా నువ్వు ఫస్ట్ చెప్పు చెల్లె, నీ ఏషాలు నేను తర్వాత చెప్తా. చెప్తావు నా నోటి దుర్దకంలో బోలు బయట మీరు. నా ఏషాలు చెప్పాక ఫస్ట్ నువ్వు చెప్పు. ఎవరింట్లో లొల్లి నత్తందానే? మీరే ఉన్నారా ఆడపిల్లలు? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? మరి ఏందమ్మా, దీనికి ఏం పని లేదా? ఊకే నా జోలికి వస్తా ఉంటది. అవునే, మరి నీకేం పని లేదు కాబట్టి ఊరికే నాతో పెట్టుకుంటాను. ఏందే ఎక్కువ వేస్తాను? మీరు లొల్లి పెట్టుకోకుండా బోల్ బయట నాదే తప్పే. ఇక మీరు కూర్చోండి, ఇద్దరు రకం కూర్చోండి. అబ్బా అమ్మ, నీ వల్ల 2 రోజులు బతికిపోయింది, నిన్నలో ఈ రోజు. చాలు చాలు తీయే నీ మాటలు. వెన్నెలా. హలో బావా, నేను ఇంటి నుంచి స్టార్ట్ అయినా. నువ్వు స్టార్ట్ అయినావా? ఇంకా లేదే, ఇంట్లోనే మేడ మీదకి వచ్చిన. హలో, నిన్ననే నీకోసం వెయిట్ చేసిన, ఈ రోజు అయితే అస్సలే వెయిట్ చేయ, తొందరగా రా. ఓకే ఓకే వస్తున్నా. ఈ మూవీస్లలో డైరెక్టర్లు ఏమో హీరోయిన్ కోసం హీరోయిన్ వెయిట్ చేపిస్తారు. అదంతా సినిమాలలో చూపించడానికి సొల్లు తప్ప ఏం లేదు. మా వాడి కోసం నేను వెయిట్ చేయాల్సి వస్తుంది. బా ఎట్లా వస్తాను చూడు. సోకులుగా అయితే తక్కువ లేదు కానీ టైంకి రావడం తెలియదు.
ఏంది బావ అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? టైంకి రావాలని తెలియదా? ఒక్కదాన్ని ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? అది కాదు, ఇంట్లో చిన్న డిస్కషన్ అవుతుంది, అందుకే లేట్ అయింది. అర్థం చేసుకోవచ్చుగా. మీ ఇంట్లోనే డిస్కషన్ అయిందా? మా ఇంట్లో కూడా డిస్కషన్ అయింది. నేను రాలేదా తొందరగా? నీది వేరే నాది వేరేనే. ఇప్పుడు ఏమైతుంది? ఎప్పుడు నువ్వు తొందరగా వచ్చేది కలెక్టర్ నౌకరు చేస్తున్నట్టు. హలో, నేను ఇక్కడ మూవీ లవర్ని. ప్రతి సీన్లో హీరోయిన్ కోసం హీరో వెయిట్ చేస్తాడు. ఇక్కడ నీ కోసం నేను వెయిట్ చేయాల్సి వస్తుంది. బా, ఏం ఎంజాయ్ చేస్తున్నావే. టైంకి పురుషాదిగా వింటున్నావు, ఫుల్గా సినిమాలు చూస్తున్నావు, బోర్ కొడితే ఆన్లైన్లో లూడో ఆడుతున్నావు. నీదే అసలు లైఫ్ అంటే. నాకేం బాధలు ఉన్నాయి? తెచ్చి పెట్టడానికి నువ్వు ఉన్నావు, తిని కూర్చోనికి నేనున్నా. నువ్వు తిని కూర్చోవాలంటే నాది హెచ్ఆర్ క్లియర్ కావాలి, జాబు రావాలి, ఇంట్లో మన లవ్ను ఒప్పుకోవాలి, దాని తర్వాత పెళ్ళి, దాని తర్వాతగా నేను ఇది తెచ్చిపెట్టడం. అదే బావా, ఒకదాని తర్వాత ఒకటి అయితేనే ఉంటాయి. నువ్వేం టెన్షన్ పడకు. ఫస్ట్ టెన్షన్ పడకుండా ఎట్లుండమంటావే? పొలం కాడ మీ అన్న మా అన్న గొడవ పెట్టుకున్నారంట. మీ అన్న ఉన్న కాడికి సరిగ్గా ఉండడా? హలో, నువ్వు మా అన్నని ఏమనకు. మీ అన్ననే లొల్లికొచ్చిండంట. మా ఒడ్డు మేము చెక్కుకుంటే మీ అన్నకేమైతుంది? మేమంటే బీటెక్ చదువుకున్నాం కాబట్టి పొలాల గురించి కొంచెమే తెలిసే. మీ అన్న చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తాను కదా, ఆయనకు పొత్తులో ఒడ్డు చెక్కద్దని తెలియదా? అరే మాకు తెలియదు కదా బావా. మీ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు కదా, మాకు పాఠాలు చెప్తారా? మేము వస్తాం మరి. ఇగో ఇట్లా ఎక్కువ తక్కువ మాట్లాడదు, నాకు ఎక్కనో కాలుతుంది. అబ్బా, మా అక్క నిజమే చెప్పింది బావా. కోపంలో సేమ్ పండుకోతులు ఎక్కున్నావు. మీ అక్క చెప్పుడు ఏంది, నువ్వు పండుకుతాను ఏంది? అసలు ఏం మాట్లాడతాను? పొద్దున మీ గురించే ఇంట్లో డిస్కషన్ వచ్చింది. మా అక్క నిన్ను అంటే నేను ఊకుంటున్నా, అందుకున్నా మా అక్కని. మా గురించా? మా గురించి మీ ఇంట్లో డిస్కషన్ కూడా ఏంది? అసలు ఏమైంది? అదే పొత్తులో ఒడ్డు చెక్కడం ఉంది కదా, మా అన్న ఏమో మా అమ్మకి చెప్పిండు, అందుకనే మీ గురించి డిస్కషన్ వచ్చింది ఇంట్లో. మా ఇంట్లో కూడా మా అన్న వచ్చినాక మీ గురించే డిస్కషన్ అయింది. గడ్డి మందు కొడితే అయిపోయానికి పొత్తులోడు ఎక్కువ ఎందుకే? ఏమో కానీ బావా, దాని గురించి వదిలే. ఈ రోజు అర్థమైంది బావా, నువ్వంటే మా అక్కకి అస్సలే పడదు. అవునానే? మా అన్న కూడా నువ్వంటే అస్సలు పడదులే. ఏంది పెద్ద బావకి నేనంటే పడదా? అసలు ఏమంటాను నా గురించి? ఏదో అన్నట్లే కానీ మా వదిన నా గురించి ఏమంటాను ముందది చెప్పు. ఏమన్నది? పండుకోతులు ఎక్కువ ఉంటావంట, కోపం ఎక్కువ అంట. పండుకోతులు లెక్క ఎగురుతూ ఉంటాను. ఇగో ఇప్పుడంటే ఇంట్లో కూర్చొని చదువుకుంటాను కాబట్టి ఇట్లే ఉంటాను. అదే 2 రోజులు నేను కూడా పొలాల్లో లేను అనుకో, పండుకోతే కదా కొండ ముచ్చిన అవుతా. అబ్బా బావా, నిన్ను మా అక్క అంటే ఊకుంటానా? అందుకనే పెద్ద బావనేమో కొండముచ్చు అన్న. అట్లా కాదు, నేను ఒక విషయం ఆలోచించు. అసలుకి మీ ఇంట్లో మా ఇంట్లో ఒకరికొకరు అంటే పడదు, పైగా మన ఇద్దరం లవ్ చేసుకుంటాను. ఈ విషయం వాళ్ళు తెలిసే వాళ్ళు అసలు ఒప్పుకుంటున్నావా? సరే, నువ్వు చెప్పినట్టే ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తావు బావా? ఏం చేస్తామంటే ఏం చెప్తానే, బావ మరదల్లం లవ్ వేసుకున్నాం, నీ ముఖం చూసి బోర్ కొట్టేసింది నాకైతే. ఇంట్లో ఎట్లా కొత్త సంబంధం చూస్తారు, ఆమెను చేసుకొని నిన్ను కలుసుకుంటూ బతుకుతాలే ఆమెతోని. ఆహా, పెద్ద పెద్ద కోరికలే ఉన్నాయిగా. నువ్వు వేరే దాన్ని చేసుకుంటా అంటే నేను చూసుకుంటా ఉంటాను అనుకుంటానవా? చూస్తూ ఊరుకున్నాను ఎందుకే? వచ్చిన పెళ్ళిలేదో భోజనం చేసిపో, కానీ నాకు మాత్రం ఆడపిల్ల కొడితే నీ పేరే పెట్టుకుంటానే. ఏంది బావా, ఎక్కువ చేస్తానో? ఊకుంటా అంటే పెళ్ళంటానో, పిల్లలు అంటానో, మజాక్ చేస్తానో నాతోని? నా మరదలవే కదా, నేను నీతో కాకపోతే ఇంకెవరితో చెప్పి సరసాలన్నీ. సరసాలు ఆడినట్టు లేదు బావా, నీ మనసులో నిజాలన్నీ కక్కినట్టున్నది. ఏమో కానీ మీ అన్నను కొంచెం కోపం తగ్గించుకుందామని చెప్పేవే, నీ లెక్క ప్రశాంతంగా ఉండమని చెప్పు. మా అన్న సంగతి పక్కన పెట్టు బావా, నాకు డౌట్ వస్తుంది. మా అక్క ఏంది ఎప్పుడు చూడు మీ అన్నని వెనకేసుకొస్తుంది? అట్లా కాదే, మీ అక్క చెల్లెలు ఇద్దరికి పడదు కాబట్టి, నువ్వు నన్ను వెనకేసుకొస్తున్నావు కాబట్టి, అందుకే మీ అక్క మా అన్నని వెనకేసుకొస్తాను. అంతే అంటావా? లేకపోతే మన మధ్య ఉన్నట్టు వాళ్ళ మధ్య ఏమైనా ఉందంటావా? అసలుకే మా అన్నకి మీ ఇంట్లో అంటే పడదు, ఇక మా అన్నకి మీ అక్క మీద అంటే ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్ అని ఎట్లా అంటావు బావా? మన ఇద్దరిని చూసుకొని ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ అవ్వచ్చు కదా. అట్లా కాదే, మీ అక్కకు ఆల్రెడీ సంబంధాలు చూస్తుందని చెప్పినావు కదా, మళ్ళా మా అన్నకి మీ అక్క మీద అని డౌట్ ఎట్లా వస్తుంది నీకు? మళ్ళీ ఇంపాసిబుల్ పాసిబుల్ అని రైమింగ్లు కూడా. ఏమో ఎవరికి తెలుసు. నేను అనితను కలవనికి పోతానని చెప్పి నిన్ను కలవనికి వస్తాను, అది సరితను కలవనికి అని చెప్తాంది. ఎటు పోతుందో ఏమో మరి. ఏమైంది బావా, నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, ఏం లేదు. ఫోన్ చూడలే కానీ నేను ఎందుకు వస్తాను? ఇట్లా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నన్ను ఎవరేం చూడలేదు బావా, ఇంట్లో ఎవరు లేదని చెప్పేసి వచ్చిన. నేను అనేది మీ ఇంట్లో కాదు, ఈ ఊరిలో ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు చెప్పు. ఫస్ట్ ఇక్కడ నువ్వు కూర్చో సాటుకో. ఊరోళ్ళు చూస్తే ఏమవుతుంది బావా? మన ఇద్దరం బావ మరదలమే కదా, ఊరికే భయపడతా ఉంటావు. బావ మరదల్లమేనే, కాకపోతే మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీ గొడవలు కదనే. ఇప్పుడు మన ఇద్దరం ఇట్లా కలిస్తే అందరు ఏమనుకుంటారు చూసేవాళ్ళు? ఈ రోజులలో గొడవలు పడని వాళ్ళు ఎవరున్నారు బావా? మళ్ళీ నీకున్న మా అన్న కొట్ల దగ్గర గొడవ ఏందంట కదా, ఏమైంది మరి? అట్లా కాదే, మీ అన్న కావాలని చెప్పేసి మాతో గొడవ పెట్టుకోవాలని చూస్తూ ఉంటాడానే. పొత్తులొడ్డు ముట్టుకోకని ఎన్నిసార్లు చెప్పాలి వానికి? పోయినసారి ఇట్లనే చేసిండు. ఆ గ్రామ పంచాయతీ పిలిపించినాం, అప్పుడు మళ్ళీ కంట అయినాం మేము. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఒడ్డును ముట్టుకుంటా అంటే ఏం చేయాలి చెప్పు? మా అన్న కోపం ఎక్కువ ఉంటుందని తెలుసు కదా బావా, మా అన్న అంటే మా అన్న కన్నా ఎక్కువ ఉంటుంది నీకు. ఏమో కానీ మరి ఈ విషయం మీకెట్లా తెలిసిందే? వాడి ఇంటికి వచ్చినాక చెప్పుకున్నాడా? అవును బావా, కానీ మా అన్నేమో కానీ మా చెల్లె బాగా ఎక్కువ చేస్తుంది, దాని సంగతి చెప్పాలి. వెన్నెల నానే, ఏమన్నా చిన్నప్పటి నుంచి తెలిసిందే కదా, అది ఎగురుతా అంటే ఒకటే ఎగురుడు. ఎందుకు ఏమంటుంది బావా? మా చెల్లె కళ్ళు ఎప్పుడు నీ మీదే బావా. మీ తమ్మున్నేమో పండుకోతానంటుంది, నిన్నేమో కొండ ముచ్చంటుంది. ఏంది మీరు ఏం మాట్లాడుకుంటారో ఇంట్లో? మీ బావలమే
అయినా మీ చెల్లె 2-3 రోజులకు వస్తే చికెన్ తింటుంది అట కాదే, ఎంత తిన్నా ఎండుకపోయినట్టే ఉంటుంది. మరి టీబీ రోగం వచ్చినట్టున్నా అని చెప్పేసి మేము నానే అంటానమ్మా. బావా నిన్నంటే నేను ఊరుకుంటానా చెప్పు, అందుకే దాన్ని వేసుకుంటానా నేను. ఇప్పుడు మీ అన్నేమో అట్లా, మీ చెల్లేమో ఇట్లా. మనం లవ్ చేసుకున్నాం, మనం లవ్ చేసుకునే విషయం మీ ఇంట్లో వాళ్ళకి వెళ్తే ఏమవుతుంది? అసలు దెబ్బకి వాళ్ళకి కట్టడాకే వస్తుంది కావచ్చు. మనమైనా దూరపోలమా బావ మర్దలమే కదా. ఆయన చిన్నప్పుడేమో నాన్న నీకు నాకు పెళ్లి చేద్దామని అనుకున్నారంట. ఆయన ఇప్పుడు మా నాన్న ఇప్పుడు ఉంటే ఇట్లుండునా? ఇప్పుడు మీ నాన్న బతికిలేడు కాబట్టే కదండి ఇదంతా. అసలు మా తమ్మునికి మీరంటే అసలే పడదు, వానికి కూడా ముక్కు మీద కోపమే. ఇప్పుడు మనం లవ్ చేసుకున్న విషయం మీ ఇంట్లో తెలిసినా మా ఇంట్లో తెలిసినా వాళ్ళు ఒప్పుకుంటారో లేరో, సో మన పెళ్ళి జరుగుతుందో జరగదో. అందుకే హైదరాబాద్కి వెళ్ళి జాబ్ చేయి బావా అంటే నువ్వు వింటలేవాయే. అట్లా జాబ్ చేసినా ఒప్పుకునే వాళ్ళు కావచ్చు. ఇప్పుడు నాన్నకు హెల్త్ చక్కగా ఉంటలేదా? మా తమ్ముడు ఎట్లయినా సాఫ్ట్వేర్ నౌకర్ చేద్దామని చెప్పేసి అనుకుంటాడు. ఇక నేను జాబ్ చేస్తే నేను తమ్ముడు అందరం హైదరాబాద్ ఉంటాయి, ఇక్కడ అమ్మ వాళ్ళకి ఇట్లా వాళ్ళు చూసుకుంటారే. ఇక మనకి ఎట్లయినా పొలాలనే కదా, ఇక్కడ నేను ఇవి చూసుకుంటే తమ్ముడు అక్కడ సాఫ్ట్వేర్ నౌకర్ చేస్తాడు, హ్యాపీగా ఊళ్ళు వండుకుంటే అమ్మ నాన్న చూసుకోవచ్చు అని చెప్పేసి నేను అనుకున్నా. మా ఇంట్లో మా అన్నతోటి మా అమ్మతోటి ఎలాంటి ప్రాబ్లం లేదు బావా, కానీ మా చెల్లెతోటి పెద్ద తలకాయ నొప్పి ఉన్నది. దానికి తెలిస్తే మాత్రం మన ఇద్దరిని అదే విడగొడుతుంది. ఏమో ఇవన్నీ మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడు ఏమైనా చూస్తే డౌట్ వస్తుంది. నువ్వు ఇంటికి పోయా. ఏంటి బావా కలవక కలిస్తే వెళ్ళు అని అంటాను. నేను ఇంకా కాసేపు ఉంటా. మీ అన్న కొంచెం చెప్పరాదులే, మనకి ఎందుకే అంత ముక్కు మీద కోపం? మా అన్నని పక్కన పెట్టు బావా. మా చెల్లె ఊకే అనిత అనే ఫ్రెండ్ అని చెప్పేసి ఎటో పోతుంది. దాన్ని ఎట్లయినా సరే దొరకబట్టాలి. ఊకోవే, మీ చెల్లె మీద డౌట్ పడుతుంది. ఇక బక్క పానానికి దాన్ని ఎవరు చూస్తారు? ఏమో ఎవరికి తెలుసు బావా. నిన్న అనిత అని వాళ్ళ ఇంటికి పోయింది. ఆమెకు ఫోన్ చేసి అడిగితే మా ఇంటికి రాలేదని అన్నది. ఈరోజు మళ్ళీ వెళ్ళింది. ఇక మనకి అంత డౌట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ కంచెం మీ చెల్లె మీద కన్నేసి పెట్టే తెలుస్తుంది ఏందో అని. సరే బావా.